వెల్కమ్ టు మై ఛానల్ కాచమ్మ కబుర్లకి స్వాగతం. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన వంట ఏంటంటే సాంబార్. అలానే మాగాయ తిరమూత పెడుతున్నాను. మాగాయ నిన్న ముక్కలు ఎండబెట్టాయి కదా, అవి తీసుకొచ్చి తాలింపు అయితే పెడుతున్నాను. ఈరోజు మన వంట గుమగుమలాడే సాంబార్. అదిద్దా సాంబార్, సాంబార్దా సాంబార్. ఓకేనా? సాంబార్ ప్రిపరేషను అలానే మాగాయ ఎలా అయితే తాలింపు పెట్టాను అన్నదైతే చూపెడతాను. తప్పకుండా చూసేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోని కనుక చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉంటాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను నిన్న మామిడికాయ ముక్కలు మాగాయ కోసమని ఎండలో పెట్టానని చెప్పా కదా, అవి ఎండిపోయినాయి. నిన్న రోజంతా ఎండాయి. ఈరోజు ఒక గంట అయితే సాంబార్కి పెట్టాను. ఒక గంట అయితే ఎండబెట్టి ఇప్పుడే తీసుకొచ్చాను. గంటన్నర అయింది. ఇప్పుడు వీటిని ఎలా అయితే మాగాయ చేసుకోవాలి అన్నదైతే నేను మీకు ప్రాసెస్ చూపెట్టేస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు నేను మెజర్మెంట్స్ మీకు చెప్తానన్నమాట. ఓకేనా? అయితే నాకు ఈ మామిడికాయ ముక్కలు ఈ కప్పుతో 5 కప్పులు వచ్చాయి. 5 కప్పులు 5 కప్పులు వస్తే నేను ఈ కప్పుతో 1 కప్పు సాల్ట్ వేశాను. 1 కప్పు సాల్ట్ వేసి ఒక 3 చెంచాలు 3 స్పూన్స్ పసుపు వేసి వీటిని కలిపేసి 3 రోజులు సీసాలో ఉంచేస్తే ఆ ఊటంతా దిగిపోయింది. ముక్కల్లో ఊటంతా నిన్న చూశారు కదా, నిన్న వీడియోలో మీకు నేను షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. దాంట్లోంచి ఈ ముక్కలు అయితే ఇలా పిండి ఆ ఊట దాచి వీటిని అయితే ఎండబెట్టాను కదా. ఒక్క నిమిషం ఆ ఊట చూపెడతాను నీకు. ఇదిగోండి, ఈ సీసాలోకి అయితే ఊట వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఈ ఊట, ఈ ముక్కలకి ఈ కప్పు అయితే మనం ఉప్పు వేసాం కదా, కారం ఎంత వేసుకోవాలి, మెంతిపిండి అవన్నీ ఎంత వేసుకోవాలి అన్నది నేను చూపెడతాను. తాలింపు పెట్టేటప్పుడు అంతా కలిపేటప్పుడు మాగాయ అన్నది నేను మీకు చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నేను వస్తాను, చూపెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ ముక్కల్ని ఇప్పుడు ఈ డిష్లోకి అయితే మార్చేసుకుంటున్నాను. నాకు ఎండ వెలుతురు సరిపోవట్లేదు, బట్టలన్నీ ఆరేసాను అనమాట. సరిపోవట్లేదు, లైట్ వేసాను. అందువల్ల ఒకసారి లైట్ ఆపేసి చూస్తాను, ఉండండి ఎలా కనబడుతుంది అన్నది. సరిపోవట్లేదు, లైట్ ఉండాల్సిందే. అయితే చూపెడుతున్నాను. ముక్కలన్నిటినీ ఇందులోకి అయితే వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కనుక ఉంచేసామంటే ఈ ఎండ వేడి ఉంటుంది కదా, ముక్కలకి తగ్గిపోతుంది. నేను ఒక ముక్క అయితే తిని చూశాను, కొంచెం ఉప్పుగా అనిపించింది. పర్వాలేదు, ఆ మాత్రం ఉప్పు అనేది తెలియాలి. తెలిస్తేనే మీకు కారం అది అన్నీ కూడా సరిపోతాయి. లేకపోతే తర్వాత కారం ఎక్కువైపోయి మీకు ఉప్పు సరిపోదు. అప్పుడు పచ్చడి నెల ఉండదన్నమాట. అందుకని ఆ మాత్రం ఉప్పు ఉండాలి. ఇప్పుడు కారం, మెంతిపిండి చూపెడతాను. కారం వచ్చి MTR చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను. దీన్ని నేను ఈ కప్పు కొలతతో వేస్తాను అన్నమాట. ఇది కారం ఎంత ఉంటుంది అన్నది అయితే తెలీదు. మామూలుగా అయితే ఇదేమీ నిలవ ఉండడానికి పచ్చడి కాదు, మాగాయ అసలు లేదు అన్నది దానికని వేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, 1 కప్పు కారం,
1.25 కప్పు కారం వేసాను. ఓకేనా? పచ్చళ్ళకైతే నేను ఇప్పుడు 3 మ్యాంగోస్ కానీ లేకపోతే ఆ కారం పొడి అయితే వాడతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే పచ్చళ్ళ కోసం అని కాదు, మామూలు ఇంట్లో వాడటానికి తెప్పించిన కారం అన్నమాట ఇది. మెంతిపిండి, నేను ఎప్పుడు కూడా మెంతిపిండి వేయించి పౌడర్ కొట్టి ఇలా సీసాలో పెట్టేసుకుంటాను. అయితే మెంతిపిండి ఈ టీ స్పూన్తో టీ స్పూన్ అనమాట ఇది 2 స్పూన్లు అయితే వేసాను. అంటే ఇన్ని మెంతులు మాత్రమే, 2 చెంచాల మెంతులు వేయించి పౌడర్ కొట్టుకుంటే ఎంత వస్తుందో అంత వేసుకుంటే చాలా. అంతకంటే ఎక్కువ వేసుకున్నాము అని అంటే చేదు వచ్చేస్తుంది పచ్చడికి, అంతే. కమ్మదనానికి బదులు చేదు వచ్చేస్తుంది. వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో పడాల్సిన ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, పులుపుకి మాగాయి పడింది కదా. ఊట కలపాలి మనం, ఇంకాను ఊట కలుపుదాము. ఇది ముందు ఉప్పు కారం అంతా పట్టాక ఊట కలుపుదాం. కలిపాక అప్పుడు తాలింపు పెట్టుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ట్రైపాడ్ వెతుక్కోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేశాను. కనబడుతుందేమో అని కిందకి ఇలా చూపెడుతున్నాను అనమాట. ఇంకా కింద పెడితే కనబడుతుంది. ఓకేనా? ఇది పచ్చడి కనబడుతుంది కదా. ఎస్. ఇప్పుడు దీంట్లో ఈ ఊట పోసుకుందాం. ఊట ఉంది కదా, ఈ ఊటను కూడా ఇందులో పోసేసుకుంటే తర్వాత చేత్తో దీన్ని తులుపుతానులేండి. ఒక్క చుక్క ఊట వేస్ట్ చేసిన పచ్చడికి రుచి తగ్గిపోతుంది. ఎందుకంటే పులుపు ఊటలో దిగిపోతుంది కదా. అందుకని జాగ్రత్తగా ఊటని జాగ్రత్తగా పెట్టుకోవాలి, వేస్ట్ చేయకూడదు. చూసారా, ఇప్పుడు తడిగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పోపు పెట్టేసుకుందాం. ఓకేనా? ఇంగువ పోపు పెట్టుకుంటే మనకు మాగాయ తయారైపోయినట్టే. సరేనా? ఆయిల్ వేడెక్కుతోంది. పోపుకైతే నేను ఆవాలు తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను, ఇంగు తీసుకున్నాను, కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను. హీట్ అవుతోంది అంతే, ఇంకేమీ వేయకూడదు. ఇంకేమన్నా వేస్తే రుచి మారిపోతుంది అన్నమాట. అందుకని జాగ్రత్తగా అయితే ఇవే వేసుకోండి. సిమ్లో పెట్టేశాను. నూనె బాగా వేడెక్కింది. దీంట్లో ముందుగా ఆవాలు చూసారా,
వేస్తే నిలవట్లేదు అవి. మెంతులు ఎక్కువ అవసరం లేదు. ఇంగువ ఎంత వేస్తే అంత మంచిది, మంచి వాసన వస్తుంది. మాగాయ తాలింపు ఇదిగోండి, మిరపకాయలు, ఎండు మిరపకాయలు. ఇది బాగా చల్లారాలి. స్టవ్ ఆపేసాను. ఈ మాగాయ పోపు చల్లారాక అందులో కలపాలి. చల్లారేలోపు ఏం చేద్దాము అని అంటే సాంబార్ తీరా మొత్తం పెట్టుకుందాం, సాంబార్ ఉడికించుకుందాం. ఓకే, దీన్ని పక్కకు పెట్టేస్తున్నా. సాంబార్ పెట్టేశాను, స్టవ్ వెలిగిస్తున్నా. సాంబార్కి కావాల్సింది ఏంటి అంటే పసుపు, ఉప్పు, కొంచెం నీళ్ళు పోద్దాం, కొద్దిగా కారం కొద్దిగానే వేస్తున్నా, ఎందుకంటే మనం సాంబార్ పొడి వేసుకుంటాం కదా, అందుకని కారం. సాంబార్ పొడి, ఇది కూడా MTR సాంబార్ పొడే, 2 చెంచాలు వేసాను. ఇప్పుడు ఇందులోకి చింతపండు పిసికి పోసుకోవాలి, ఇంకా బెల్లం వేయాలి. చింతపండు నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ ఇంత, వాటన్నిటితో అది ఉడుకుతూ ఉంటుంది. మెత్తగా పిసికేస్తానన్నమాట. పిప్పి తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా మెత్తగా అయిపోతుంది, అస్సలు కనపడదు, పిప్పి రాదు అస్సలు పల్పు లేని చింతపండు అన్నమాట. కనుక పిసికి వేసేయడం. చింతపండు వేసేసాను. సాంబార్ అంటే కొంచెం పలచగా ఉండాలి కాబట్టి నీళ్ళు ఎత్తి పోసా. ఇందులోకి మేము బెల్లం వేసుకుంటాము కాబట్టి కొద్దిగా బెల్లం. బెల్లం ఎక్కడ బెల్లం డబ్బాలోంచి బెల్లం తీయగానే తింటాం కాబట్టి బెల్లం. ఫైనల్గా లేత కరివేపాకు. రానిచ్చి ఒక్క 2 పొంగులు కనుక రానిచ్చామంటే సాంబార్ అయిపోతుంది.
తాలింపు పెట్టుకోవడమే. ఈలోపు ఆ తాలింపు అది ఆరిపోతుంది. అప్పుడు దాన్ని మాగాయలో కలిపేసుకున్నామంటే అదే మూకుట్లో మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. సరేనా? అది చూస్తాను ఈలోపు. ఇదిగోండి, ఇప్పుడు మాగాయలో తాలింపు పోసేస్తున్నా. చల్లారిపోయాక ఆ నూనె అయితే పోసాను అనమాట. దీన్ని బాగా కలిపేస్తే మాగాయ రెడీ అయిపోతుంది. నూనె సరిపోకపోతే రేపు కానీ ఒకసారి రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందా, కారం, పులుపు అన్నీ సరిపోయాయా లేదా, అలాగే నూనె సరిపోయిందా లేదా. నూనె ఎందుకంటే ఊరి ఈ ఊట్లోంచి తర్వాత కిందకి దిగిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎండిన ముక్కలు కాబట్టి ఇవి నూనె ఊట కిందకి దిగిపోతుంది. అదే ఆవకాయ అనుకోండి, అంటే పచ్చి ముక్కలతో వేసిందనుకోండి ఊట పైకి తేలుతుంది. మాగాయకి ఇలా ఎండబెట్టి వేసుకునే వాటికి ఊట కిందకి వెళ్ళిపోతుంది. అందుకని అవి చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ నూనె కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇది కలపడం అయిపోయింది. ఇప్పుడు అక్కడ సాంబార్ కూడా అయిపోయింది. సాంబారు తాలింపు పెట్టేసుకుందాం. నేను తాలింపు పెట్టేసుకుందాం. దింపేశాను. గుమగుమలాడిపోతుంది చూసారా. కాసిన మెంతులు, కాసిన ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఇంతే. ఇంగువ, అంతే. చాలామంది ఇంగు వేసేసి తాలింపు వేసేసి వదిలేస్తారు. వదిలేయకూడదు, లోపలికంటా కలపాలి. కలిపితేనే ఆ ఇంగువ రుచి అవన్నీ కూడా నూనె అదంతా కూడా ఆ ఐటెంకి పడుతుంది. పైన వదిలేస్తే పైనే ఉండిపోతుంది. అందం కోసం కాదు మనం చేసేది, రుచి కోసం చేయాలి కదా. రుచి ఉండడం అనేది ఇంపార్టెంట్. కనుక నేను కలిపేశాను. ఓకేనా? సాంబార్ రెడీ అయిపోయింది. మాగాయ కూడా అయిపోయింది. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరొక వంటతో మీతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.